Watch full episodes on Jio Hotstar. మన అక్కడికి వెళ్ళాలి. దిగండి, అందరూ త్వరగా దిగండి. పత్తులు జైంట్ వీల్ ఎంత పెద్దదో చూడు. భలే ఉంది. చూడటానికి ఎంత బాగుంది కదూ. కచ్చ ఇంత పెద్ద జాయింట్ వీల్ ని నా 20 ఏళ్ల జీవితంలో ఎప్పుడు చూడలేదు బాబోయ్. దాన్ని స్టార్ సిటీకి వెళ్ళడం కోసం తయారు చేశారు. అదనమాట, అర్థం చేసుకోండి. మీరు వెళ్ళి జాయింట్ వీల్ లో కూర్చోండి, నేను వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాను. బాబు చూడు ఎంత గంభీరంగా వెళ్తున్నాడు. జాన్, స్టార్ట్ అవబోతుంది, త్వరగా రా. నీకే చెప్పేది. స్కేట్ ఆడుతున్నావు. అరే కింద పడ్డాడు. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను వెనకనే వస్తాను. మీరు వెళ్ళండి. నువ్వు కూడా వచ్చే, ఎందుకు మా వెనకై రావడం. అరే ఇక్కడ ఏం జరుగుతోంది. స్టార్ సిటీ చాలా అద్భుతంగా ఉంది. భలే అందంగా ఉంది, బాగుంది. వెరీ గుడ్, నైస్. చాలా అందంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం. హలో, మీ గురించి మేయర్ రాకెట్ సింగ్ ఫోన్ చేసి చెప్పారు. అందువల్ల మా అందరికి మీ గురించి బాగా తెలుసు. కానీ మీరు ఇలాగ వస్తారని మాకు తెలీదు. అవునవును. అరే మాకు తెలీదు. మేము ఆ జైంట్ వీల్ లో కూర్చున్నాం, అది తిప్పి 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 మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. ఏంటి పత్తులు ఇలా నవ్వుతున్నారు? తిరుపతిలో ఇద్దరు టాయ్ వరల్డ్ కి వచ్చారు. మీరు మామూలు మనుషులు కాదు. దీని తర్వాత ఇక్కడంతా సరైపోతుందని నాకు అనిపిస్తోంది. అవును, మోటు పత్తులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అన్ని సమస్యలు సర్దుకుంటాయి, ఏ సమస్య ఉండదు. సరిగ్గా చెప్పావు బాబు. వెరీ గుడ్ మోటు. తీసుకో తీసుకో. అట్లే అంకుల్, నేను కొడతాను. నువ్వు కూడానా? అయితే రా. బాగా కొట్టు. నా జీవితంలో ఇంత ఎక్స్పీరియన్స్ లో ప్రపంచం ఇంత వేగంగా తిరుగుతుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ. అయ్యో వద్దు, అయ్యో బాబాయ్, కాపాడండి, రక్షించండి, రక్షించండి. ఓ నాయనో, ఏంటిది, నన్ను టాయిగా మార్చేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? అరే, నన్ను కూడా టాయ్గా మార్చేశారయ్యా. అయ్యో బాబు. అయ్యో మోటు, నన్ను కూడా వీళ్ళు బొమ్మలా మార్చేశారు. అయ్యమ్మా.
రండి రా రండి. ఆగండి రా, ఎందుకురా మీరంతా ఇలా చేస్తున్నారు చెప్పండి. మోటు జాగ్రత్త. వెరీ గుడ్ మోటు. అయ్యమ్మా శభాష్ మోటు. మొట్టు పత్తులు మనం మళ్ళీ కలుద్దాం. నేను తిరిగి వస్తాను. వీళ్ళని వదిలిపెట్టాను. మోటు అంకుల్ బార్బడోస్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మా నాన్ని ఎలా వెతికి కనిపెడతారు? నువ్వేం కంగారు పడుకో బాబు, ఈజీగా ఉండే దారి ఏదైనా కనిపెడతాం, కంగారు పడుకో. మోటు అంకుల్ నా రిస్ట్ వాచ్ ని బార్బడోస్ కీబ్ లో పడేశాను. ఇప్పుడు మనం వాళ్ళని ఈ ట్రాకింగ్ డివైస్ తో కనిపెట్టగలం. ఓహో, నువ్వు అదర కొట్టేశావు. సారీ బాబా, మా వల్ల మీ అందరికి కూడా చాలా ఇబ్బంది కలిగింది. జరిగిందంతా మంచి కోసమే. వాళ్ళు ఎదురకుండా ఎవరో ఒకరు నించోవాలి. ఇవాళ మనం నించున్నాం, లేకపోతే బాగా స్ప్రెడ్ అయి ఉంటుంది. రేపు మిగతా వాళ్ళు కూడా తను ఎదురకుండా నించుంటారు. అందువల్ల జరిగిందంతా మంచికే అనుకోవాలి. ఆల్ ది బెస్ట్. మీరందరూ నన్ను ఫాలో చేయండి, వచ్చేయండి. ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది, ఇదే దారి. నన్ను ఫాలో చేయండి. జాన్, నువ్వు ఈ దారిలో వెళ్ళు, మేము వేరే దారిని వెతుక్కుంటాం. సరేనా? రండి రండి. అరే అలా వెళ్ళిపోతారంటే నేను చెప్పేది వినండి. వీడేంటి ఇప్పుడు చూసినా ఇలాగే చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు పత్రు. అరే ఒకసారి నా కోసం ఆగండి అందరూ. అరే అరే మావా, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. నా మాట వినండి, ఆగండి ఒకసారి. నా జీవితంలో ఇంత ఎక్స్పీరియన్స్ లో ప్రపంచం ఇంత వేగంగా తిరుగుతుందని నేను అనుకోలేదు. అసలు ఉపాయం చెప్పండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అరే మిత్రమా, సహోదరు ఆగు, ఇప్పుడే చూసి చెప్తూ. మ్యాన్, వీడిని వెంటనే కంటైనర్ లో వేసేయ్. ఈ కంటైనర్ నే ముందు తీసుకెళ్ళాలి. త్వరగా పదండి, అక్కడ బార్బడోస్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏదో కెమికల్స్ డిక్ చేసి దాన్ని ప్లేన్ లో లోడ్ చేస్తున్నారు. ఇవ్వండి, నేను కూడా చూస్తాను. అరే, ఆయన ఎవరు? నాన్న, మోటా అంకుల్, మా నాన్న ప్లేన్ లోకి వెళ్ళారు. వీళ్ళంతా ఇక్కడే ఉన్నారంటే తప్పకుండా ఈ కెమికల్ లో ఏదైనా ముఖ్యమైనది ఉండి ఉంటుంది. రండి, తప్పకుండా అదేంటో కనిపెడదాం. ఈ బండ మీద కూర్చున్నామంటే తప్పకుండా అక్కడికి తీసుకెళ్తుంది. అదిగో డోర్. అరే, ఈ డోర్ ఎవరు ఓపెన్ చేయగలరో చెప్పండి. నేనెట్లా? ఇంకా ఏంటి చూస్తున్నావు? వెంటనే డోర్ ఓపెన్ చేయి. సరే, తెరచుగా. పదండి, త్వరగా పదండి. జాన్, వచ్చేయ్. నాన్న, నాన్న, మీరు ఎక్కడున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు నాన్న? నాటి, నా బంగారం. నాన్న, నాటి, నా కొడుక. నాన్న, నాటి, నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నేను కూడా బాబు.
నాటి నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నీకెలా దారి తెలిసింది? వాళ్ళ నాన్నగారు దొరికారు. మోటుపతులు రండి, ఊరంతా మీ గురించే మాట్లాడుతున్నారు. మీరు బార్బిడోస్ ని పట్టుకుంటానికి వచ్చారని. అవును, మేము వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం. వినపడుతోందా? కానీ మేము వాళ్ళని పట్టుకోవడానికి ఖచ్చితంగా మీ సాయం మాకు కావాలి, తప్పకుండా కావాలి. మీరు సాయం చేస్తారు కదా? దీంట్లో ఏం వెళుతోందో చెప్పండి. ఇది ఎలక్ట్రో ప్లాటినం కెమికల్. దీన్ని లేకుండా టాయ్ మ్యాన్ ని టాయ్ వైరస్ గా కన్వర్ట్ చేయలేము. అంత పెద్ద కంటైనర్ లో తీసుకెళ్తున్నారంటే పెద్ద లెవెల్లో టాయ్ మ్యాన్ ని టాయ్ వైరస్ గా కన్వర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరో ఇక్కడికి వస్తున్నట్టున్నారు. ఓటు పత్తులు మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. తలుపు తీయండి. అయ్యమ్మా, అసలు మనం ఇక్కడ ఉన్నట్టు తనకెలా తెలిసిందే? ఎలా? నేను హ్యామర్ మ్యాన్, రోప్ మ్యాన్ మాట్లాడేది విన్నాను. ఎవరో జాన్ అనే పేరులో ఉన్న హ్యూమన్ మీ గురించి వివరాలన్నీ ఇస్తున్నాడట. అయ్యయ్యో, ఇరికిచ్చేసాడే. ఏం చేయాలి ఇప్పుడు? మనం బాగా ఇరుక్కుపోయాం. అరే, నాకేమీ తెలీదు, నన్ను నమ్మండి. అరే, ఎక్కడికి వెళ్తున్నావు జాన్? ఆగు, ఇలా రా. సారీ సారీ, వెరీ వెరీ సారీ. ఆ బార్బడోస్ నన్ను చంపేస్తానని బెదిరించాడు. అందుకే నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఇలా చేశాను. నిజమేంటంటే నా నెంబర్ 1, నెంబర్ 2ని నన్ను జైల్లో పెట్టేశాడు. లేదంటే వాళ్ళిద్దరిని చంపేస్తానన్నాడు. తలుపు తీయండి. లోపలికి వచ్చానంటే మిమ్మల్ని నాశనం చేస్తా. హ్యామర్ మ్యాన్ డోర్ ని ఎప్పుడైనా పగలగొట్టొచ్చు. త్వరగా రండి, బయలుదేద్దాం. రండి త్వరగా. ఇదే ప్లెయిన్ స్కూటర్. ఇది ఎక్కి వెళ్ళిపోదాం. పదండి, త్వరగా రండి. మావా, నన్ను కూడా తీసుకెళ్ళండి. నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో వర్షంలో మొదటిసారిగా స్కూటర్ వెళ్ళడానికి చూస్తున్నాను. మావా, కెమికల్ అంతా కింద పోతుంది. ఇప్పుడు వాళ్ళు అనుకున్న టాయ్ వైరస్ ని నిర్మించలేరు. అయ్యో, ఎప్పుడు నేనే ఎందుకు ఇరుక్కుపోతూ ఉంటాను? రోప్ మ్యాన్, కెమికల్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఎలా జరిగింది? ఎలా జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏమిటది? వీళ్ళెవరు? అరే అరే, నన్ను కూడా ఎవరన్నా వెంట తీసుకెళ్ళండి మావా, పడిపోతున్నా. తప్పించుకున్నా. అయ్యో అయ్యో, అమ్మయ్య, తప్పించుకున్నట్టున్నానే. అరే, వాళ్ళు కెమికల్స్ అన్ని ఎత్తుకుపోతున్నారు. జస్ట్ ఫాలో దెమ్. వాళ్ళు బార్బిడోస్ పోర్ట్ కి వెళ్తున్నారు. మేము వచ్చేస్తున్నాం. పద మోటు. త్వరగా రండి, వెళ్దాం. ఇప్పుడు నువ్వు ఏవి చేయలేవు. నా టాయ్ వైరస్ వెళ్ళిపోతోంది. ముందుగా నీ పుర్పుర్ నగరి వాళ్ళందరినీ టాయ్ మ్యాన్ గా మార్చేస్తుంది. అర్థమైందా? కావాలంటే నువ్వే చూడు. నాన్న నాన్న, గార్డెన్కి వెళ్దాం నాన్న. నాన్న, నా చక్రం. అరే, ఏంటిది? ఏదో విచిత్రంగా ఉన్నది. ఏంటది? అరే, ఏంటది?
పారిపోండి పారిపోండి జాంబీస్ వచ్చేసాను పారిపోండి పారిపోండి ఇలా జరగడానికి లేదు. నువ్వు చేసిన తప్పులన్నిటికీ శిక్ష ఆ పుర్పురి నగర ప్రజలు అనుభవిస్తారు. ఇక మమ్మల్ని కాపాడలేరు. లేదు, చెప్తున్నా కదా, అలా జరగడానికి నేను ఒప్పుకోను. ఏయ్! ఏయ్! మోటు ఇదేంటి పంతులు? ఈ చెయ్యగదరా నన్ను మోటు కొట్టింది? నేను వస్తున్నాను. మోటు చూడండి మీ మోటు పత్తులు వాళ్ళని కాపాడడానికి ఎలా ఇబ్బంది పడుతున్నారు. కడుపు ఖాళీగా ఉంటే నాకు బుర్రగా ఆలోచనలు రావు. ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా. నువ్వేం చేస్తావంటే అతని నడుముకి ఒక బెల్ట్ ఉంది, ఆ బెల్ట్ కి ఒక పంచ్ ఇవ్వు. ఆ దెబ్బతో ఆ బకిల్ విరిగిపోవాలి, తెలుసుకో. హలో బర్నాస్, కమాన్ 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 కమాన్. అరే మోటు రా, ఏదో ఒకటి చెయ్యి. నేనే వస్తున్నాను పంతులు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. అయ్యమ్మా, అందరూ కొట్టేసాం మోటో. I am Barbido, the boss of... థ్యాంక్ యూ మోటుపత్తులు. మాకు బార్బిడోస్ వెళ్ళడంలో చాలా సంతోషం. మేము టాయ్ వరల్డ్ లో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. పారిపోండి డాక్టర్ జట్కా, తొందరగా ఏదైనా చెయ్యండి. కాస్త ఆగండి, అయిపోయిందయ్యా. అరే మిత్రమా సహోదరా, అక్కడ చూడు, నేను సిస్టమ్ ని రివర్స్ చేసేసాను. ఇప్పుడు టాయిగా ఉన్న వాళ్ళందరూ మామూలుగా మనిషిగా మారిపోతారు. అయ్యా కచ్చి కచ్చా, మేము మామూలుగానే మారిపోయాము. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జట్కా, థ్యాంక్ యూ. ఆ టాయిగా ఉన్న వాళ్ళందరూ కాసేపట్లో మామూలుగా మారిపోతారయ్యా. నేను సిస్టమ్ ని రివర్స్ చేశానయ్యా. మోటు పత్రులు, నన్ను ఎలాగైనా క్షమించేయండి. బుద్ధి లేక నేను బార్బరోస్కు సహాయం చేశాను. నన్ను అర్థం చేసుకోండి. అప్పుడు పరిస్థితి అది... ఓకే జాన్, మేమందరం నిన్ను క్షమించేశాం. మేము అందరం మోటుపత్తులకి చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మోటుపత్తులు. థ్యాంక్ యూ.
మీ అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ మ్యాన్ కి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే సరైన సమయానికి సమోసా మోటుకు ఇచ్చి ఎంతో సాయం చేశారు. థ్యాంక్ యూ మోటు పత్రి అంకిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే పదండి, మనందరం మన ఇళ్లకు తిరిగి వెళ్ళిపోదాం. ఏంటి పత్రులు, మన అందరం కూడా అద్భుతమైన టాయ్ వరల్డ్కి వచ్చేసాం కదా. అసలు ఇక్కడ ఏమున్నాయో అసలు మనం చూడలేదు కదా. ఇలా చూడు బాబు, ఇక్కడ ఏమున్నాయో మాకు చూపిస్తావా? చెప్పు. తప్పకుండా మోటు అంకిల్, తప్పకుండా చూపిస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.